ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్కి సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసింది. అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు కోర్టు వాదనలో ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఎందుకు ఇప్పుడు బెయిల్ రద్దు చేసింది సుప్రీంకోర్టు, అసలు వాదనల విషయంలో ఏం జరిగింది? రైట్ గౌరీ, ఇంకా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతా ఉన్నది. బెయిల్ అయితే రద్దు చేయలేదు. అయితే దీనిపైనే విచారణ జరుగుతా ఉన్నది. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఎంత వివాదాస్పదమైందో మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే 3,200 కోట్లకు సంబంధించిన డబ్బు అనేది, ఆ నిధులు అనేది దారి మళ్ళాయి, అవి డిజిటల్ రూపంలో తీసుకొని వాటన్నిటిని మనీ లాండరింగ్ చేసినట్లయితే కొన్ని ఆరోపణలు గత కొంతకాలంగా వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 42 మంది వరకు నిందితులుగా చేర్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఈ అరెస్ట్ చేసిన వారిలో మెయిన్ గా జగన్ కి అత్యంత సన్నిహితులైన మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ధనంజయ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్పలను ఇందులో నిందితులుగా చేర్చారు. ముఖ్యంగా 31 అక్యూజ్డ్ 31, అక్యూజ్డ్ 32, అక్యూజ్డ్ 33 ఇక వీరి ముగ్గురిని చేర్చిన తర్వాత వీరిని కస్టడీలోకి తీసుకొని వీరిని అంటే దాదాపు కొన్ని రోజుల పాటు అయితే వీరిని జైల్లో కూడా వేశారు. ఆ తర్వాత వీరు బెయిల్ పిటిషన్ కు దాఖలు చేసిన తర్వాత ఏపీ హైకోర్టు అయితే, అంటే వీరికి ఏసీబీ కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఆ తర్వాత వీరికి ఇచ్చిన బెయిల్ పై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఈడీ తరపున అధికారులు, అలాగే ఏసీబీ తరపు అధికారులు. దీంతో ఏపీ హైకోర్టు వీరి బెయిల్ అయితే రద్దు చేసింది. దాంతో వీరి బెయిల్ ను రద్దు చేయడంతో ఇక వీరు కస్టడీలోకి వెళ్లాల్సి ఉండగా, ఆ సమయంలోనే వీరి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు తీర్పు పైన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు నిందితుల తరపు న్యాయవాదులు. దీంతో సుప్రీంకోర్టులో వారికి సంబంధించి స్టే అయితే వచ్చింది. అయితే దానిపైన ఈ రోజు విచారణ జరగనుంది. అసలు వీరి ముగ్గురికి ఆ బెయిల్ రద్దు చేయడం పైన, హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతా ఉన్నది. ఆ విచారణలో భాగంగా నిందితుల తరపు న్యాయవాదుల వాదనలు, అలాగే ఈడీ తరపు న్యాయవాదుల వాదనలు అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం విననుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇరువురి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. అయితే ముఖ్యంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు, దానిపైన స్టే విధించిన విషయం అందరికీ తెలిసిందే. మరి దానిపైన ఈరోజు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో వారి వాదనలు ఒప్పుకుంటే గనక వీరి బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. వీరి బెయిల్ రద్దయిన తక్షణమే వీరు మరొకసారి పోలీసుల కస్టడీలోకి వెళ్ళనున్నారు. లేదు అంటే వీరి బెయిల్ ఒకవేళ రద్దును సమర్థిస్తే గనక వీరు మరొకసారి బెయిల్ అంటే స్వేచ్ఛగా బయట ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా 2 అంశాలపైన విచారించే అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉన్నది. ఒకటి, వీరు నిజంగానే మనీ లాండరింగ్ లో వీరి పాత్ర ఉందా, వీరి ముగ్గురి పాత్ర మనీ లాండరింగ్ లో వీరి ముగ్గురు పాత్ర ఉందా లేదా అనేది ఒకటి. నెక్స్ట్, వీరు నిందితులుగా చేర్చిన తర్వాత వీరు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, ఆ జైల్లో ఉన్నన్ని రోజులు వీరి నుంచి ఆ ఈడీ అధికారులు కానీ, ఏసీబీ అధికారులు కానీ రాబట్టిన సమాచారం ఏంటి అనే దానిపైన కూడా విచారించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నది. మొత్తం మీద ఏపీ లిక్కర్ స్కామ్ కేసుల్లో డిజిటల్ ద్వారా ఈ ముడుపులు దారులు మళ్ళాయి. జగన్ వరకు ఈ ముడుపులు వచ్చాయి. 3,200 కోట్లు షెల్ కంపెనీల ద్వారా దారులు మళ్లించారు అనేది గత సంవత్సరంన్నర నుంచి వినిపిస్తున్న ఒక వాదనలు. మరి దీనిపైన ఇప్పటి వరకు అసలు ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనేది ఇప్పటి వరకు కోర్టుకు చూపించలేదు. కానీ కేవలం ఇచ్చిన వాంగ్మూలాల ద్వారానే ఎవరైతే రాజకేశ్ రెడ్డి ఉన్నారో ఆయన ప్రధాన నిందితులుగా అరెస్ట్ అయ్యారు. రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన వాంగ్మూలం మేరకే ఈ అరెస్టుల పర్వం అనేది కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికే 13 మంది వరకు అరెస్టులు కూడా చేశారు. కానీ వారు ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారమే ఈ కేసు అనేది ముందుకు వెళ్తుంది తప్ప ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అనేది ఇప్పటివరకు అయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. నిజంగా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటే ఈ కేసు ఇప్పటికే క్లోజ్ అయ్యేది. అంతిమంగా వారి లక్ష్యాన్ని చేరుకునేవారు. కానీ వారి అంతిమ లక్ష్యం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. ఎందుకంటే 3,200 కోట్ల రూపాయలు జగన్ వద్దకే వెళ్ళాయి. వివిధ షెల్ కంపెనీల రూపంలోని, అలాగే వివిధ మనీ లాండరింగ్ రూపంలో వారికే వెళ్ళాయి అనేది అయితే వీరి ప్రధాన ఆరోపణగా కనిపిస్తా ఉన్నది. కానీ వీరి దగ్గర ఎలాంటి రుజువులు, ఆధారాలు లేవు కాబట్టి ఇప్పటి వరకు దీన్ని డ్రాగ్ చేస్తా ఉన్నారు ఈ కేసును అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అయితే ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. అయితే దీనిపైన కూటమి ప్రభుత్వ పాలన అధికారులు కూడా స్పందించారు.
చట్టం తన పని తాను చేసుకోబోతుంది. దీంట్లో జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వాలకు కూడా లేదు, అవకాశం లేదు అన్నట్లయితే వారు మాట్లాడుతా ఉన్నారు. దీనిలో పూర్తిగా ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వారే ఈ కేసులో, అంటే ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుల్లో 3,200 కోట్లు అనేది ఖచ్చితంగా చేతులు మారాయి, ముడుపుల రూపంలో చేతులు మారాయి అనేది వారి అభియోగాల మేరకు అయితే ఈ కేసు నడుస్తా ఉన్నది. మరి ఈ రోజు సుప్రీంకోర్టులో వీరిపైన, ఈ ముగ్గురు పైన, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల బెయిల్ పైన అయితే విచారణ జరిగే అవకాశం ఉంటుంది. మరి ఆ విచారణ అనంతరము సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్తుంది అనేది అయితే ఇప్పుడు చాలా కీలకంగా మారింది గౌరీ. థ్యాంక్ యూ రాము.